దేశంలో మొట్టమొదటిసారి 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింల తలరాత మార్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి గఫర్ ఏదో కల్లిబిల్లి కబుర్లు చెబుతున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు తుమ్మల చెరువు గ్రామంలో 2 పిల్లలు ఆయన తవ్విచ్చిన క్వారీలో పడి చనిపోలేదా? జానపాడు గ్రామంలో 2018వ సంవత్సరంలో తన సొంత మనుషులు ముస్లింల మీద దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టారు. మర్చిపోయారనుకుంటున్నారా? ఎలక్షన్ అయిపోయిన సాయంత్రమే 2019వ సంవత్సరంలో గురజాలలో ముస్లింల ఇళ్ల మీద దాడి చేసి ఆడవాళ్లను సైతం ఓటు వేయలేదని చిత్రహింసలు పెట్టి అనేక దాడులు చేసింది ఎరపతినేని కాదా అని ప్రశ్నించారు. 1983 నుంచి నేటి వరకు గడిచిన సుమారు 40 సంవత్సరాలలో ఒక్క పదవి చూపెట్టండి, ఒక్క నియోజకవర్గ స్థాయి పదవి కానీ, ఒక్క మండల స్థాయి పదవి కానీ, ఒక్క చైర్మన్ పదవి కానీ తెలుగుదేశం పార్టీ ఏనాడైనా మైనార్టీలకు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గంలో 6 మండల నియోజకవర్గ పదవులు ముస్లిం మైనార్టీ సోదరులకి దక్కటం నిజం కాదా అని అన్నారు. నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో ముస్లిమ్స్ గురించి కొంతమంది మాట్లాడారు. దానికి నేను కౌంటర్గా నేను మాట్లాడుతున్నాను. పల్నాడు మైనార్టీ అధ్యక్షుడిగా ఎండి గఫర్ నేను ఈరోజు ముస్లిమ్స్ ఎటున్నారనే సమస్య మీద మీకు వివరణ ఇస్తున్నాను. అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది, టీడీపీ ఏంది, వైఎస్ఆర్ ఏంది? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కు దేశంలోనే ఒక ముస్లిమ్స్గా గుర్తించి 4% ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. దానివల్ల ముస్లిమ్స్ని ఎంతోమంది రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు, ఇప్పుడు కూడా చెందుతున్నారు. అది జీవితంలో మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ ముస్లిమ్స్ మర్చిపోరు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తనేడు ఆయన వచ్చి ఏం చేశాడు ముస్లిమ్స్కి, అది కూడా మీకు వివరిస్తున్నా. ముస్లిమ్స్కి ముందుగా అన్ని కులాలు, మతాలు, రకాలుగా అందరికీ సాయం చేశాడు. ఏ ముఖ్యమంత్రి చెప్పని మాట ఆయన ఒక మాట చెప్పాడు, మీకు అభివృద్ధి చేస్తేనే మీరు నాకు ఓటేయండి. ఏ సీఎం చెప్పాలా ఇంతవరకు, కానీ ధైర్యంగా చేశాననే నమ్మకం, ప్రజల మీద ప్రేమ, ఆ ధైర్యం ఉంది కాబట్టి ఈ నాయకుడు ఈ మాట మాట్లాడాడు. అలాగే ముస్లిమ్స్కి ఏం చేశాడు? ముస్లిమ్స్కి ఆయన కొడుగ్గా టీడీపీ హయాంలో ఒక ముస్లింకి ఒక మంత్రి పదవి కూడా లేదు, కనీసం ఎమ్మెల్యే కూడా లేడు. మా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ చిన్న ఈ పదవులు లెక్కలేవు. ముస్లింస్కి ఒక ఉన్నత హోదా ఇచ్చాడు. డిప్యూటీ సీఎం వచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇట్లాంటి అభివృద్ధి ఎన్నో ముస్లింస్ గురించి ఎన్నో చేశారు. అలాగే మా గురజాల నియోజకవర్గానికి వస్తే మా నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు ఏం చేశారు? అభివృద్ధిలో పులివెందులతో పాటు నడుపుకొస్తున్నారు. మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, డ్రింకింగ్ వాటరు, పట్టాలు, ఆటో నగరు, రోడ్డు ఇస్తారన్న ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళారు. కానీ రోడ్డు ఇస్తారన్న చేయటం అనేది చాలా గొప్పది. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా జనం ఇబ్బంది పడకూడదు, గొట్లోళ్ళు ఇబ్బంది పడకూడదని ఆయన ఎంతో జాగ్రత్తగా అందరినీ ఒప్పించి ఎవరిని తలనొప్పి పెట్టకుండా అందరినీ సామాన్యంగా రోడ్డు ఏడల్పులు చేశారు. ఇవాళ భగవంతుల యాక్సిడెంట్లు ఏం లేకుండా నీట్గా పిడుగురాళ్ళ బ్రిడ్జి మీద నుంచి జానపాడు మూల దాకా కనబడుతుంది. ఇవాళ ఏడు దాకా అటు కనబడుతుంది. ఎన్ని అభివృద్ధి ఆయన చేశాడు. డ్రింకింగ్ వాటర్ ఎవరు ఇచ్చారండి? ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాల్లో ఎవరైనా ఇచ్చారా? ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. ఆయన చెప్పింది చేసినే చెప్తున్నా, చేయింది అక్కడ కూడా నేను చెప్పను. అభివృద్ధి అంటే ఏందో ఆయన చూపించాడు, మాటల్లో కాదు చేతల్లో చూపించాడు. ఇవన్నీ మీరు చూడండి, గమనించండి. ఆయన చేశాడా? ఫ్యాషనిస్ట్ ఆయన జీవితంలో ఎప్పుడో వాళ్ళ కుటుంబంలో కూడా లేదు. ఫ్యాషనిస్ట్ అనేది అప్పుడు ఆయన ప్రోత్సహించడు. అందరూ మనవాళ్ళే అనుకుంటాడు. దాని గురించి ఎక్కడ ఆయన మాట అంటాను కూడా ఇవ్వలేదు. దాన ధర్మాలు అంటారా? చేసేవాళ్ళు చెప్తుంటారు, చేయనోళ్ళు చేసేవాళ్ళు చెప్పుకోరు కొంతమంది.
ఒక రకంలో ఉంటారు. దాని గురించి ఇస్లాం గురించి ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు హజ్ యాత్రకు ₹1,00,000 ఇస్తామన్నారు. మా మహేష్ రెడ్డి గారు ఎప్పుడు నాకు పిలిచి చెప్పారు, గఫార్ మనం కూడా లక్ష ఇద్దామంటే, సార్ మా ఇస్లాంలో అడుక్కొని పోయే సిద్ధి హజ్కి రూపాయి కూడా తీసుకొని వెళ్ళకూడదు, పక్కన అప్పు కూడా చేసి వెళ్ళదు. ఇస్లాం గురించి శ్రీనివాసరావు గారికి తెలియదు. కనీసం పక్కన ఉన్న ముస్లిమ్స్కైనా చెప్పాలి, ఆయన వాళ్ళు చెప్పాలా, ఇట్లా పోరండి మాలో ముస్లింస్ని అవమానించినట్టు ఉంటుంది అనే మాట అయినా మాట్లాడాలి. మహేష్ రెడ్డి గారు చెప్పారు, 1,00,000 మనం కూడా ఇద్దామని. మేము తీసుకొని వెళ్ళాం సార్, సాక్ష్యం కూడా ఉంది దేనికే. కానీ మా మైనార్టీ, తెలుగుదేశంలో ఉన్న మైనార్టీలకు అర్థం కావట్లా. దేవుడి కార్యక్రమం కాడ అడుకొని పోవడం, ముస్లింస్ అంత దీనస్థితిలో లేరు. పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. అంతేగాని అడుక్కొని హచ్చుకుపోయేవాళ్ళు మా ముస్లింస్ లేరు, పోకూడదు కూడా. అది ఇస్లాం, నా మాట కాదు, ఖురాన్లో ఉన్న మాట ఇది. విగ్రహం కూడా చేయకూడదు. అబ్దుల్ కలాం గారి విగ్రహం చేయమన్నారు, మేము చేయనని చెప్పాం. అది బీసీ నాయకుడు మన గురాచారికి అప్పచెప్పారు. మాలో ముస్లిమ్స్లో విగ్రహం లేదు. అబ్దుల్ కలాం గారు బొమ్మ కూడా పెడుతున్నారు. మా కమిటీకి ఏమన్నారు, మేమేం సార్ కమిటీ, మా విగ్రహం లేదు, మేము ఫోటో ముస్లిం కావచ్చు అయినా మేము చేయము అంటే ఆ బీసీ నాయకుడికి అప్పచెప్పారు. కనీసం పక్కనున్న మా ముస్లిం నాయకులకు చెప్తున్నా నేను, మాటలు కాదు, ఇస్లాంని కూడా ఫాలో అవ్వండి మీరు. వాళ్ళకు తెలియకపోవచ్చు, మీరు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కనీసం అది కూడా మీరు చెప్పలేకపోతున్నారు. చెప్పే కొన్ని ఇస్లాం గురించి అబద్ధాలు చెప్పకూడదు, ఉన్నాయి వాస్తవాలు చెప్పాలండి మీరు. ఒక కాసు మహేష్ రెడ్డి గారికి సాధ్యమని చెప్పి ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మనం గురజాల కాన్స్టిట్యున్సీ అంత అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ తేవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ మెడికల్ కాలేజ్ తెచ్చి మళ్ళీ ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. అదిగాక మైనార్టీలకి ఎక్కడో చిన్న పదవులు ఇచ్చి ఎక్కడో కూర్చోబెట్టేవారు. ఈ కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిడుగురాళ్ళ పట్టణంలో 6 ముస్లిం కౌన్సిలర్లు ఇవ్వడం, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవ్వడం జరుగుతుంది. అదిగాక 40 లక్షలతో మన షాజీఖాన్ బిల్డింగ్ మీద కట్టడం జరుగుతుంది. వారం 10 రోజుల్లో కూడా అది కూడా పూర్తవడం జరుగుతుంది. మొన్న ముస్లిం మైనార్టీలు 20 మంది వెళ్ళి, అన్న మాకు ముస్లిం మైనార్టీలకి చిన్నపిల్లలకి జెంట్స్కి మదర్సా కావాలన్నా అనగానే దాదాపు 20-30 సెంట్లతో స్థలం కేటాయించడం జరిగింది. దాన్ని కమిషనర్ గారికి దృష్టిలో తీసుకుపోయి ఎమ్మటనే దాని స్థలం కూడా కేటాయించి వారం 10 రోజుల్లో దాన్ని అలాట్మెంట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీకి అది చేసాం ఇది చేసామంటున్నారు. అసలు మైనార్టీ ఫండ్ ఎంత ఉందనేది మైనార్టీ సోదరులు అసలు తెలియాలి వాళ్ళకి ముందు. అసలు వాళ్ళు చేసింది కాదు. గత ప్రభుత్వంలో మన లేడీస్ మదర్సాకి మన పార్టీ ఎమ్మెల్సీ గారైన జంగా కృష్ణమూర్తి గారు స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చందాలేసి దాన్ని డెవలప్మెంట్ చేసి కట్టుబడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్థాయిలో ఇప్పుడు ఈ విధంగా నేను మాట్లాడడం కారణం నా మైనార్టీ ఒక ఎదుగుదలకి కారణమైన మన కాసు మహేష్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళకి 3 చిన్న వయసు గల వాళ్ళకి కౌన్సిలర్ పదవులు ఇచ్చి చాలా ఒక పై స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో చాలా ముందుకు మైనార్టీని తీసుకుపోవడం జరుగుతుంది. సరిగ్గా కనుక్కొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి మైనార్టీలకు ఎవరేం చేసింది అనేది బాగుంటుందని ఆలోచించి చెప్తున్నాను. అదేవిధంగా మన ఈద్గా ఉంది. ఈద్గాకి దాదాపు తరాల నుంచి వస్తుంది. ఆ ఈద్గా ముఖాన్ని ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. దాన్ని గ్రావెలింగ్ చేసి పెయింట్ చేసి కాంపౌండ్ వాల్ కట్టి మొత్తం ఇది చేసిన ఘనత ఒక మైనార్టీలకి కాసు మహేష్ రెడ్డి గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ₹5,000 ఆ 75,000 తోటి వాళ్ళ కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు చల్లగా వాళ్ళ హాయిగా ఉన్నారు ముస్లిం మైనార్టీస్. అలాగే పిడుగురాళ్ళ టౌన్లో చూస్తే షాదీఖానా పైన షేర్ కూడా మహేష్ రెడ్డి గారు మా శాసనసభ్యులు, గుజరాత్ శాసనసభ్యులు షాదీఖానా కట్టిస్తున్నారు. మన మదర్సాకి కూడా ఒకవేళ మదర్సాకి కూడా స్థలం కావాలంటే స్థలం కూడా కట్టించడం జరిగింది. అలాగే దాచేపల్లి షాదీఖానా కట్టారు, జానపాడు షాదీఖానా కట్టారు, పిన్నెల్లో షాదీఖానా కట్టారు. వాళ్ళ ఎంతో గౌరవప్రదంగా వాళ్ళ మైనార్టీస్కి ఎంతో విలువ పెంచాలని చెప్పి ఉద్దేశంతో ఆయన పదవులు మాకు అంతా మా మైనార్టీస్ కౌన్సిలర్ పదవులు కూడా ఇచ్చారు.
అలా డెవలప్ చేసిన ఎమ్మెల్యే గారి ఇంతవరకు ఎవరిని చూడలేదు మేము. ముస్లిం ఆత్మీయుల సదస్సులో మైనార్టీ నాయకులు మాట్లాడటం మైనార్టీలను అవమానించారు. నిన్న జరిగిన మీటింగ్లో హజ్ యాత్ర గురించి మాట్లాడారు. హజ్ యాత్ర పోయేవాళ్ళు ఒక గౌరవప్రదమైన చైర్మన్ చేసిన ఆయన హజ్ యాత్రకి వెళ్తా చందాలు తీసుకొని వెళ్ళమని సలహాలు ఇవ్వటం ఎంత మాత్రం ఇది మైనార్టీలని కించపరచటమని భావిస్తున్నాను. అట్లాగే మైనార్టీ సోదరులకి ఏవైతే పథకాలు ఇస్తున్నారో అన్ని వర్గాలకు వేసినట్టే మైనార్టీలకు కూడా బటన్ నొక్కి పథకాలు అమలు చేస్తుంటే అది కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. అది కూడా అవమానంగానే మాట్లాడారు. బటన్ నొక్కితే సరిపోద్దా అని. ఇళ్లలాగా జమ్మూ కమిటీలు వేసి ఇళ్ళెంబట్టి చందాలు వసూలు వాళ్ళు డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేసుకోవటం అట్లాసి ఏమి లేకుండా డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి మైనార్టీలకు కానీ ఏ ఇళ్ళైనా సరే టీడీపీలో తిరిగిన మైనార్టీ సోదరులు మీరు గమనించాలా. మీ ఇళ్లలో ఎన్ని పథకాలు వచ్చినాయి మీరు ఒకసారి తిరిగి చూసుకోండి. మీరు మాట్లాడటం చాలా తప్పు విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఇస్లాం మతాన్ని కించపరిచే మాటలు మాట్లాడుతుంటే మీ మాజీ శాసనసభ్యులు కించపరిచినట్టు మాట్లాడుతాను మీరు చప్పట్లు పడుతున్నారు. మీరు ఇస్లాం గురించి మాట్లాడుతున్నారు. ఇస్లాం అంటే ఒక పార్టీ కాదు, ఒక 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 ఇంటికి సంబంధించి కాదు, అది అందరికి సంబంధించిన విషయం. ఇది ప్రతి విషయంలో కూడా ఈ యొక్క మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఇంకా డెవలప్మెంట్ గురించి అంటే మైనార్టీలకి ఎప్పుడూ లేని విధంగా అన్ని పదవులు ఇచ్చి ఎలక్షన్ ముందు మీకు మంచి పదవి ఇస్తాను, పెద్ద పదవి ఇస్తాను, ఒక మార్కెట్ యాడ్ చైర్మన్ ఇస్తానని ఎలక్షన్ ముందు ప్రకటించిన ఘనత మహేష్ రెడ్డి గారికి. అదే మీకు దమ్ముంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఈ రోజుకి ఒక పదవి ఇచ్చారేమో చూపిండి నియోజకవర్గంలో. ఈరోజు మీరు మాట్లాడటం మైనార్టీస్లో తగాలు పెట్టి గొడవలు పెట్టి కొట్టుకుంటున్న చూస్తున్నారు. గుర్జాల్లో ఎన్ని దాడులు చేశారు, ఇళ్ల మీద ఎన్ని దాడులు చేశారు, జాన్పాళ్ళు ఏం దాడులు చేశారు జనం చూశారు. మీరు మైనార్టీల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టుకొని కొట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. మైనార్టీ సోదరులు గుర్తు పెట్టుకోవాలా, మీరు చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఇస్లాం మతాన్ని మీరు అక్కడనే కూర్చొని కించవలసి మాట్లాడుతుంటే మీరు ఇట్లా చేయటం పద్ధతి కాదు ఇది. ఈ యొక్క కార్యక్రమంలో షరీఫ్ గారు మరి ఉన్నతమైన పదవి చేసిన ఆయన, పెద్ద ఆయన, మరి ఇట్లా మాట్లాడటం పద్ధతి కాదు. అట్టనే నాగూర్ షరీఫ్ గారు హజ్ యాత్ర గురించి ఒకరిని పంపించారా అని అడిగారు. హజ్ యాత్రలో ఎవరైనా సరే అడుక్కు తినేవాళ్ళు కూడా హజ్ యాత్ర పోయేవాళ్ళు ఎవరు డబ్బులు చందా అడుక్కొని పోతారు కానీ చందాలు తీసుకుని అడుక్కొని పోరు. ఉండ స్థాయిలో ఉన్నట్టు అది ఇస్లాం ఏం చెప్పింది, ఏమైతే ఉండ స్థాయి ఉందో సోమత ఉందో ఆ రోజే వెళ్ళమన్నారు. అడుక్కొని మమ్మల్ని ఏ ఇస్లాం మతం ఎక్కడ చెప్పలా. పోకూడదు. మీరు ఒక ఏదో మీ లబ్ధి కోసం మీరు ఈరోజు ఈ ముస్లిం సమాజాన్ని కించపరిచేటట్టు మాట్లాడటం పద్ధతి కాదని ముస్లిం మైనార్టీ పార్టీలో తిరిగేవాళ్ళు బీజేపీతో రేపు పొత్తు పెట్టుకుంటామని మీ సమస్యలో మీ దాకా సరిగ్గా చెప్పారు. మీరు ఏ విధంగా రేపు బీజేపీ మద్దతత్వ పార్టీతో మీరు బీజేపీ మద్దతుతో వెళ్ళే వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇస్తారో మీరే ఆలోచించుకోండి. ముస్లిం నాయకులు ముస్లిం అని చెప్పుకోవటం కాదు, ముస్లిం సమాజానికి ఏం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు సమాజం అంటే మీరు ఒక మనిషితో ఒక దీంతో వెళ్దాం. డెవలప్మెంట్ గురించి ఎన్ని ఉద్యోగాలు వచ్చో మైనార్టీకి ఎన్ని డెవలప్మెంట్లో చూస్తున్నారో డెవలప్మెంట్ గురించి అంటే చాలా మంది చెప్పిన అది వేస్ట్. ఇప్పుడు మనం ఏవైతే మనకి ముస్లిమ్స్ గురించి మాట్లాడారో అవన్నీ మేము ఖండిస్తున్నాం.